హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఎలక్ట్రిక్ కార్స్ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, రీసెంట్గానే మన ఛానల్లో హౌ టు యూస్ ఆ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అనే వీడియోని అయితే అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ కార్స్ వాడుతూ ఉంటే, మీలో ఎవరికైనా ఎలక్ట్రిక్ కార్స్ లేకపోయినా కానీ ఆ వీడియోని అయితే ఖచ్చితంగా చూసేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను అండ్ ఇక్కడ పైన ఐకార్డ్స్లో కూడా వస్తుంది. బేసిక్గా ఆ వీడియోలో ఒక డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ని మీరు ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా లొకేట్ చేయాలి, ఛార్జ్ని ఎలా ఇనిషియేట్ చేయాలి, డబ్బులు ఎలా కట్టాలి అనే డీటెయిల్స్ గురించి అయితే నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కంపల్సరీ మస్ట్ వాచ్ వీడియో అది. ఈ వీడియో తర్వాత వెంటనే వెళ్ళి ఆ వీడియోని చూసేయండి. ఈ వీడియోలో మనం టాటా ఎలక్ట్రిక్ కార్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ప్రస్తుతం టాటా లైనప్లో మనకి టాటా టియాగో ఈవీ, టాటా టిగోర్ ఈవీ అండ్ టాటా నెక్సాన్ ఈవీ అనే 3 కార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టాటా టియాగో ఈవీ గురించి మాట్లాడుకుంటే ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. 10 లక్షల ఆన్ రోడ్ కాస్ట్ నుండి ఈ కార్ యొక్క ప్రైస్ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది అండ్ ఆ బడ్జెట్లో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. పర్సనల్గా నాకు ఆ కార్ అంటే చాలా ఇష్టం. ఇక నెక్స్ట్ టాటా టిగోర్ ఈవీ గురించి మాట్లాడుకుంటే చాలా మంది దీన్ని కమర్షియల్ పర్పస్కి అయితే యూజ్ చేస్తారు. అంటే ర్యాపిడో కానీ ఇలా ఊబర్, ఓలా, క్యాబ్ పర్పస్కి ఈ కార్ని అయితే వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్గా టాటా నెక్సాన్ ఈవీ గురించి మాట్లాడుకుంటే రీసెంట్గానే ఈ నెక్సాన్ ఈవీలో ఫేస్ లిఫ్టెడ్ వర్జన్ని టాటాని అయితే లాంచ్ చేయడం జరిగింది అండ్ ఆ కార్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ ఫీచర్స్ పరంగా, రేంజ్ పరంగా చాలా బాగుంటుంది. సో ఈ 3 కార్లతో ఇప్పుడు టాటా మన ఇండియాలోనే ద బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్స్ బ్రాండ్గానైతే ఎదిగింది. సుమారుగా 73% ఆఫ్ ద ఎలక్ట్రిక్ కార్స్ మార్కెట్ షేర్ని టాటాని అయితే హోల్డ్ చేస్తుంది. సో ఇప్పుడు టాటా వాళ్ళ లైనప్లో 4th ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేయడానికి అయితే రెడీ అయిపోయింది అండ్ టాటా నుండి రాబోయే ఈ 4th ఎలక్ట్రిక్ కారే టాటా పంచ్ ఈవీ. ఇప్పటికే ఈ టాటా పంచ్ ఈవీని మన ఇండియన్ రోడ్స్ పైన టెస్ట్ చేస్తున్నట్టు చాలా స్పై షాట్స్ అండ్ స్పై ఇమేజెస్ అయితే రావడం జరిగింది. యాక్చువల్గా ఈ కార్ని టాటా 1 ఇయర్ నుంచి అయితే టీజ్ చేస్తుంది. సో ఫైనల్గా ఈ 2024 జనవరిలో ఈ టాటా పంచ్ ఈవీని అయితే ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవనుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది అండ్ దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. మీ దగ్గరలోని టాటా డీలర్షిప్ని విజిట్ చేసి 21,000 రూపీస్ పే చేసి మీరు ఈ కార్ని అయితే ప్రీ బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ జనవరి ఎండింగ్లో ఈ కార్కి సంబంధించిన లాంచ్ ఈవెంట్ అయితే ఉంటుంది. దాని తర్వాత డెలివరీస్ ఎప్పుడు ఇస్తారు, ఎగ్జాక్ట్ ప్రైజింగ్ ఏంటి, దీంట్లోని ఫీచర్స్ ఏంటి అనేవి మనకి ఆ లాంచ్ ఈవెంట్లోనే అయితే తెలుస్తుంది. సో పంచ్ గురించి మాట్లాడుకుంటే టాటాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ కార్ ఈ పంచ్ అన్నమాట. దీని డిజైనింగ్ కానివ్వండి, దాని లుక్స్ కానివ్వండి, ఆ కార్ యొక్క పవర్, ఫీల్ చాలా బాగుంటుంది. టాటా రీసెంట్గానే ఈ పంచ్లో 3 lakhs ప్రొడక్షన్ మైల్ స్టోన్ అయితే రీచ్ అవ్వడం జరిగింది. అంటే టాటా ఇప్పటి వరకు 3 లక్షల పంచ్ కార్లను అయితే మన ఇండియాలో సేల్ చేసింది. సో అక్కడ అంటే పెట్రోల్ అండ్ డీజిల్ వర్షన్స్ లో దీనికి చాలా డిమాండ్ ఉంది. సో అదే డిమాండ్ ని ఎలక్ట్రిక్ లో కూడా ఎక్స్పెక్ట్ చేసి టాటానైతే ఈ పంచ్ ని ఎలక్ట్రిక్ వర్జన్ లోనైతే కన్వర్ట్ చేయడం జరిగింది. ఈ టాటా పంచ్ ఈవీ వచ్చేసరికి టాటా రీసెంట్ గా అన్వీల్ చేసిన యాక్టివ్ ఈవీ అనే ప్లాట్ఫామ్ పైన అయితే బిల్డ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్లాట్ఫామ్ అనేది అడ్వాన్స్డ్ ప్లాట్ఫామ్ అన్నమాట. దీంట్లో మనకి ఎన్హాన్స్డ్ పర్ఫార్మెన్స్, ఎన్హాన్స్డ్ రేంజ్, స్టెబిలిటీ, సేఫ్టీ, ఫీచర్స్, కంట్రోల్స్ ఇవన్నీ మనకి ఎన్హాన్స్డ్ అంటే ఇంప్రూవ్డ్ గానైతే మనకి రావడం జరుగుతుంది. డిజైన్ పరంగా మాట్లాడుకుంటే ఈ పంచ్ ఈవీ అంటే పంచ్ ఎలక్ట్రిక్ అనేది ప్రస్తుతం ఉన్న ఐసీ ఇంజన్ పంచ్ లానే ఉంది. కాకపోతే ఫ్రంట్ అండ్ రేర్ లో వీరు కొన్ని డిజైనింగ్ చేంజెస్ అయితే చేశారు. ఫ్రంట్ నుండి ఈ కార్ ని చూస్తే మాత్రం రీసెంట్ గా లాంచ్ అయిన నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్ వర్జన్ ఎలా ఉంటుందో ఈ పంచ్ ఈవీ కూడా మనకి ఇంచుమించు చూడడానికి అలానే ఉంది. ఫ్రంట్ లో మనకి కంటిన్యూస్ ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది ఉంటుంది. దాని కింద ఫాగ్ ల్యాంప్స్, హెడ్ ల్యాంప్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ పంచ్ ఈవీలో ఛార్జింగ్ పోర్ట్ అనేది మనకి ఫ్రంట్ లోనే ఇవ్వడం జరిగింది. అంటే టాటా లోగో లోపలే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన టాటా ఎలక్ట్రిక్ కార్స్ లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండేది. అంటే మనం మిగతా కార్స్ లో పెట్రోల్ పోసే ప్రొవిజన్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడే ఎలక్ట్రిక్ కార్స్ యొక్క ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇప్పటి వరకు టాటా ఇచ్చింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ టాటా పంచ్ ఈవీలో మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది టాటా లోగో దగ్గర అయితే ఉంటుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం టాటా ఎలక్ట్రిక్ కార్స్ లో మనకి ఫ్రంట్ బానెట్ లో బూట్ స్పేస్ కూడా చూడడానికి లభిస్తుంది. ముందు కొన్ని కూరగాయలు లేదా ఏదైనా సామాన్లు స్టోర్ చేసుకోవడానికి టాటానైతే ఫ్రంట్ బానెట్ లో కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చింది. ఇక రేర్ విషయానికి వచ్చేస్తే రేర్ లో ఇంచుమించు ఈ కార్ చూడడానికి ప్రస్తుతం ఉన్న ఐసీ పంచ్ లానే ఉంది. ఇక వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కొత్తగా రాబోయే టాటా పంచ్ ఈవీ అనేది 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ లో అయితే అవైలబిలిటీకి రానుంది. ఫస్ట్ ఇది బేస్ వేరియంట్ పంచ్ ఈవీ అండ్ నెక్స్ట్ ఇది పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ అనమాట. ఈ పంచ్ ఈవీలో 25 kWh బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేస్తారు. పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ లో 35 kWh బ్యాటరీ ప్యాక్ ని అయితే యూజ్ చేస్తారు. బేస్ వేరియంట్ లో 300 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్ లో సుమారుగా 400 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ అయితే ఉంటుంది. సో ఇవి
మేబీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫిగర్సే మేబీ లాంచ్ ఈవెంట్లో కొంచెం అటు ఇటు చేంజ్ అయితే అవ్వచ్చు. కాకపోతే 300 నుండి 400 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్లో ఈ టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్స్ అయితే లాంచ్ అవుతాయి. బేసిక్గా ప్రస్తుతం ఉన్న టాటా టిగోర్ ఈవీ అండ్ టాటా నెక్సాన్ ఈవీకి మధ్యలో ఈ టాటా పంచ్ ఈవీ అనేది ఉంటుంది. అంటే దీని స్టార్టింగ్ ప్రైస్ మనం 13 lakhs నుండి 16 lakhs లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ టాటా పంచ్ ఈవీ అనేది ప్రస్తుతం ఉన్న టాటా నెక్సాన్ ఈవీ యొక్క ప్రైస్ కన్నా తక్కువ అండ్ టాటా టిగోర్ ఈవీ కన్నా ఎక్కువ ప్రైస్ లోనైతే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఇంకా ఫర్దర్ గా 5 ట్రిమ్స్ లోనైతే డివైడ్ అవడం జరుగుతుంది. ఆ కార్ లో వచ్చే కలర్ అండ్ ఫీచర్స్ పరంగా మనకి 5 డిఫరెంట్ ట్రిమ్స్ లో ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే వాళ్ళు డివైడ్ చేస్తారు. బేస్ వర్షన్ లో మనకు అన్ని బేసిక్ ఫీచర్స్ ఉంటాయి. టాప్ అండ్ వేరియంట్ కి వెళ్తే అక్కడ మనకి సన్ రూఫ్, 360-degree కెమెరా, లెదర్ సీట్స్ విత్ వెంటిలేటెడ్ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక ఫీచర్స్ విషయానికి వచ్చేస్తే రీసెంట్ గా టాటా లాంచ్ చేసిన నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్ వర్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న మాక్సిమం అన్ని ఫీచర్స్ ఈ టాటా పంచ్ ఈవీలోనైతే వస్తాయి. ఆ 10.25 inches ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానివ్వండి, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ సీట్స్, 360-degree కెమెరా అండ్ టాటా డెడికేటెడ్ యాప్, మ్యాప్స్, వైర్లెస్ ఛార్జింగ్ కనెక్టివిటీ, యాప్ కనెక్టివిటీ, ఈ అడ్వాన్స్ ఫీచర్స్ అన్ని ఈ టాటా పంచ్ ఈవీలోనైతే మనకి రావడం జరుగుతుంది. ఛార్జింగ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే బేస్ వేరియంట్స్ లో మనకి 3.3 కిలోవాట్ల పోర్టబుల్ ఛార్జర్ ఇస్తారు. టాప్ అండ్ వేరియంట్స్ లో మనకి 7.2 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తారు. అండ్ ఈ టాటా పంచ్ ఈవీ మనకి టాటా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక ఫైనల్ గా ఈ టాటా పంచ్ ఈవీ వచ్చేసరికి ఈ జనవరి ఎండింగ్ వరకు మన ఇండియాలోనైతే కంప్లీట్ గా లాంచ్ అయిపోతుంది. దీని ప్రైజింగ్ డీటెయిల్స్, డెలివరీ డేట్స్, ఎగ్జాక్ట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఈ జనవరి ఎండింగ్ వరకు అయితే తెలుస్తాయి. అండ్ దీని డెలివరీస్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ ఆఫ్ ద 2024 లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ పంచ్ ఈవీ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఎలక్ట్రిక్ కార్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి కార్ వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.